పర్సనల్ కలవలా, నాకేం ఒపీనియన్ ఉండాలి ఆవిడ మీద అన్నెసరీ నాకు. నేను మాట్లాడుతున్నది ఏంటంటే దెర్ ఈస్ నో అంబిగ్విటీ ఇన్ దిస్ కేస్. వినీలా కొండపల్లి హ్యాస్ యూజ్ ద టైటిల్ డాక్టర్ ఇన్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్. షీ హాస్ ఓన్ వైట్ కోట్స్, తన చైర్స్ వేశారు వైట్ కోట్స్, ఒక క్లినిక్ సెటప్, క్లయింట్స్ ని అవుట్ పేషెంట్స్ అని సంబోధించారు. తన ఎన్నో వీడియోస్ కింద పేషెంట్ అని రాశారు. అండ్ పొజిషన్ హర్ సెల్ఫ్ యాజ్ సమ్వన్ విత్ అ డాక్టరేట్. ఏం డాక్టరేట్ అది? allegedly a doctorate from a fraud institution which sells you certificates. అవును, అది unacceptable. ఓకే, నేను మాట్లాడతాను. యాక్చువల్గా ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ఈ కన్సల్టెన్సీ నుంచి ఈవిడ డాక్టరేట్ తీసుకున్నారు, ఈవిడ డాక్టరేట్ కొనుక్కున్నారు అని అసలు మీకు ఎలా తెలిసింది? ఇతను పంపించింది ఒకటే కాకుండా ఐ హ్యాడ్ మల్టిపుల్ సోర్సెస్. ఓకే ఓకే, ఎవరు వెతికారో తెలియదు. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నవేవి కూడా ఆన్లైన్ లో అప్పటికప్పుడు వచ్చినవి కూడా అప్పటికప్పుడు వచ్చినాయి కాదు, ఆన్లైన్ లో ఎప్పటి నుంచో పెట్టి ఉన్నవి మన దాకా వచ్చాయి. బయట అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ మన కళ్ళకి కనిపించట్లేదు. బయట అవైలబుల్ అంత బాహాటంగా కొనుక్కున్న సోకాల్డ్ విద్యని నువ్వు బయటికి ప్రజెంట్ చేసుకుని తిరుగుతున్నావు అంటే, ఒకవేళ ఇన్ కేస్ అది మీరే కనుక పెట్టుంటే ఎంత ఘోరంగా సమాజాన్ని మోసం చేయటం అది. అవును, నేను ఎందుకు మాట్లాడతాను అనే దానికి ఇంకొక ముఖ్య కారణం ఉంది. 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను ప్రశాంతి. నేను నాది రియల్ ఎక్స్పీరియన్స్ విత్ రియల్ విమెన్, కర్మ ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది. దెర్ ఇస్ వన్ మోర్ న్యూట్రిషనిస్ట్ కాల్డ్ వినీషా రెడ్డి. చాలా మంది ఫేక్ డిగ్రీలు పెట్టుకుని తిరుగుతున్నారు. సో మనం ఒక పని చేద్దాం, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్టులము మన క్రెడెన్షియల్స్ ని మనం బయట పెట్టుకుందామని పాపం తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో తనది పెడితే అది చూసి ఇంకొక న్యూట్రిషనిస్ట్ తన క్రెడెన్షియల్స్ ని తను పెట్టుకుంది. ఏం కర్మ ఇది అంటే, ఇట్లా అంగట్లో పెట్టి చదువు నమ్ముతా అంటే నిజంగా చదువుకున్న వాళ్ళు, నిజంగా కష్టపడి ఇచ్చేసిన వాళ్ళు ఎంత ఘోరంగా నష్టపోతారు. డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానం. అవును, వాళ్ళ సంవత్సరాలు వాళ్ళు కష్టపడి ఎనాటమీ తెలుసుకుని వాళ్ళ లైఫ్ అంతా మనని బతికించడానికి వాళ్ళు చదువుకోవడం కానివ్వండి, ఆ తర్వాత వాళ్ళ సర్వీస్ కానివ్వండి, ఇన్వెస్ట్ చేసే అలాంటి మనుషుల్ని ఇంపర్సనేట్ చేయటం ఇది. ఇప్పుడు లీలగా ఎవరన్నా వచ్చి ఇలా అనిపిస్తుందేమో అని చెప్పినా ఇమ్మీడియట్ గా చేయవలసిన పని ఏంటి? ఆ కోట్ తీసి అవతల బారేసి ఆ పక్కన డాక్టర్ టైటిల్ తీసేయాలి. నేను అందుకే చెప్తున్నా, ఇది ఓపెన్ అండ్ షట్ కేస్. పర్సనల్ గా మనం ఎవరికైనా ఇన్ని చూసిన తర్వాత క్లియర్ గా ప్రెషస్ కన్సల్టెన్సీ నుంచే ఆవిడ తీసుకున్నారని అర్థం అవుతుంది కదా. డెఫినెట్లీ అర్థమైనప్పుడు అది లెజిట్ కాదు, అది లెజిటిమేట్ డిగ్రీయే కాదు. అది అది కానప్పుడు నువ్వు ఫస్ట్ చేయాల్సింది మోరల్ గా, నైతికంగా ఆ డాక్టర్ అనే టైటిల్ ని తీసేయాలి ఇమీడియట్ గా. ఇప్పుడు దాకా చేసిన ప్రతి వీడియో పక్కన ఆ డాక్టర్ అనే టైటిల్ తీసేయాలి. నీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో నువ్వు తీసేయాలి, అది కనీసం. ఎనీవేస్ యూ విల్ హ్యావ్ టు ఫేస్ ది లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్. ఇప్పుడు ఆ ప్రెషర్స్ నుంచి నువ్వు ఏం తెచ్చుకున్నా, అండ్ ఇదేదో ప్రశాంతితో పూర్ణిమ మాట్లాడి వదిలేస్తుంది అనుకోవద్దు. నేను నా గర్ల్స్ కి కూడా చెప్తాను, ఇయర్స్ టుగెదర్ వర్క్ చేసామని చెప్తున్నా కదా, నేను నా గర్ల్స్ కి కూడా చెప్తాను, అమ్మా పొద్దున్న అనుకుంటే సాయంత్రం రిజల్ట్ వచ్చేయాలనుకోవద్దు. ఇది బాడీ, లైఫ్ అంతా చక్కగా నర్చర్ చేయాలి అని. ఏదైనా నేను అంతే క్లీన్ గా చేస్తాను. ఇది ఒక పర్సన్ మీద కాదు, ఒక వ్యవస్థని పాడు చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఇట్స్ అ సీరియస్ ఇష్యూ. ఈ సీరియస్ ఇష్యూని నేను పర్సీవ్ చేస్తాను. ఎక్కడ దాకా పర్సీవ్ చేస్తాను నేను దీన్నంటే, అసలు ఎలా ఇచ్చారు ఆ యూనివర్సిటీస్ వాళ్ళు, ఆ గవర్నమెంట్స్ లో అక్రిడిటేషన్ ఏంటి, అలాగే ఈ అక్రిడిటేషన్ ఇవ్వటమే కాకుండా అసలు ఇక్కడికి ఆ డిగ్రీస్ ఎలా వస్తున్నాయి, మన గవర్నమెంట్ నుంచి ఆ గవర్నమెంట్స్ కి రాయించేదాకా నేను వదిలిపెట్టినా. అన్ని పనులతో పాటే ఇది కూడా పని. మనం దేశం, ధర్మం వీటిని తప్పి ఏమి సంపాదించినా వేస్టే. నేనున్న ఫీల్డ్ లో ఇది జరిగింది. వల్నరబుల్ డెమోగ్రఫిక్ అని నేను మాట్లాడినప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి మెనోపాజ్ ఇష్యూస్ వరకు ఎలా ఉంటారు అనుకుంటున్నారు విమెన్ మెనోపాజ్ లో?
వాళ్ళకి వాళ్ళ ఐడెంటిటీయే కోల్పోతారు. హెయిర్ ఎలా ఉంటుందో అర్థం కాదు, స్కిన్ ఎలా ఉంటుందో అర్థం కాదు, సంవత్సరం లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఇవాళ నేను కనపడట్లేదు, ఇది నేనేనా అనుకునే అంత స్ట్రెస్ లో వీటన్నిటికీ కారణం వెయిటేనేమో అనుకుని ఎలాగోలా వెయిట్ తగ్గిపోదాము అనుకునే పరిస్థితుల్లో ఉన్న విమెన్ ఏంటి, మెన్ ఏంటి, అలాంటి యాంగ్జైటీలో ఉన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా, చాలా మర్యాదగా, ఎంతో బాధ్యతతో హ్యాండిల్ చేయాలి. ఏ డాక్టర్ అయినా లైఫ్ స్టైల్ చూసుకో, డైట్ చూసుకో, ఫిట్నెస్ చూసుకో అంటారు. ఆ స్పేస్ లో మేము ఉన్నప్పుడు మరింత బాధ్యతగా ఉండాలి. అండ్ నేను చూస్తూ వచ్చాను కాబట్టి జెన్యూన్ గా ఎంతో మందిని, అలాంటి వల్నరబుల్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ని నువ్వు టార్గెట్ చేస్తున్నట్టే. అది చేయకూడదు. అలా ఆ వెనక డాక్టర్ కోటు, అవుట్ పేషెంట్, ఓపీలు తీసుకుంటాను, క్లినిక్ కి రండి నా పేషెంట్స్. విజయవాడలో నెక్స్ట్ మంత్ నుంచి 1 day ఓపీ పెడుతున్నాను, డేట్ ఈస్ గోయింగ్ టు అనౌన్స్ సూన్. ఇలా మాట్లాడటం అనేది లా ఆఫ్ ది ల్యాండ్ యాక్సెప్ట్ చేయదు. ఆల్ దోస్ వీడియోస్ నువ్వు ఏదో ఒకటో రెండో వీడియోస్ లో నేను చెప్పాను అని అంటే చెప్పావు, ఒకటో రెండో వీడియోస్ లో కాదంట్లా. ఆ చెప్పిన వీడియోస్ అన్ని చూస్తారా జనం? ఇవి చూస్తారు కదా. పేషెంట్లు, అవుట్ పేషెంట్లు అంటూ ఓపీలు తీసుకుంటున్నానంటూ మీరు కాల్ చేయండి, నేను కాల్ చేశాను, ఆ రికార్డ్ కూడా మీకు పంపిస్తాను. మ్యామ్ ఓపీలు తీసుకుంటారు. మ్యామ్ ఓపీలు తీసుకోవడం ఏంటి? మ్యామ్ డాక్టరా? నువ్వు అందరికీ ఆ ఇల్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది కాక ఇన్ని జరిగాయి కాబట్టి ఇంకో విషయం కూడా, తను వాళ్ళు పెట్టిన దాందే మేము పీడిఎఫ్ తీసాము, ఆ లింక్స్ కూడా సేవ్ చేసి పెట్టాం. అందులో తను చెప్పిన విషయం ఏంటంటే బిఎస్సి అండ్ ఎంఎస్సి టైమ్ లైన్స్. ఆ యూనివర్సిటీ అది ఇంకో కథ. 2015 to 2018 బిఎస్సి ఫ్రమ్ సంగై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. 2021 to 2023 ఎంఎస్సి ఫ్రమ్ ద సేమ్ సంగై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది కాక ఆయన రాశాడు చూడండి, ఇది ఒక చాలా వ్యాలిడ్ పాయింట్. సింగర్ మనోను వాడిన తప్పుడు నెరేటివ్ అని 4వ పాయింట్ లో రాశాడు చూడండి. వినీలా ఒక రీల్ లో సింగర్ మనో గారికి యువర్ పిల్లలు పిడుగులు షో నేను మాస్టర్స్ బ్రేక్ లో వింటూ ఉంటానని చెప్పారు. మాస్టర్స్ అప్పుడు నా బ్రేక్ లో నేను రిలాక్సేషన్ కోసం పిల్లలు పిడుగులు అని కొట్టేదాన్ని. ఈ మాస్టర్స్ బ్రేక్ లో వింటూ ఈ 2021, 2023 దీనిలో షాంఘై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని అచ్చు తప్పు పడిందా? ఎందుకంటే షాంఘై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఒక చైనా యూనివర్సిటీ. ఈ 2015 to 2018 ఈ యూనివర్సిటీలో చదువుకున్నారు. సంగై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మణిపూర్ అని మేము అనుకుంటున్నాం. ఓకే, ఎందుకంటే కొన్ని రోజుల క్రితం వరకు ఈ సంగై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మణిపూర్వి సర్టిఫికెట్స్, బ్యాక్ డేటెడ్ సర్టిఫికెట్స్ కూడా కావాలంటే ఇస్తామని చెప్పి ఈ ప్రెషర్స్ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు చెప్పట్లా. సో ఆ బ్యాక్ డేటెడ్ సర్టిఫికెట్స్ ఎందుకు ఇస్తామన్నారు అనేది మీకు తెలియాలి. సంగై ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని కొట్టండి, వికీపీడియాలో క్లియర్ గా వస్తుంది. ఏమని? ఇట్ ఈస్ డీలిస్టెడ్. యూజీసీ వాళ్ళు దానికి కారణాలు ఏం సైట్ చేశారంటే 2015 లో ఇది మొదలైంది, అంటే ఏ ఇయర్ లో వినీలా గారు డిగ్రీ క్లెయిమ్ చేస్తున్నారో బిఎస్సి అప్పుడే మొదలైంది. 2015 to 2018 2018 బిఎస్సి అన్నారు, 2021, 2023 ఎంఎస్సి అన్నారు. ఈ ఎంఎస్సి చేసిన ఇయర్ అయిపోగానే యూజీసీ వాళ్ళు దాన్ని బ్లాక్ లిస్ట్ చేశారు. అంటే ఆ యూనివర్సిటీ డిగ్రీ యూనివర్సిటీ వ్యాలిడే కాదు, యూజీసీ రికగ్నైజ్డ్ కాదు, తీసేశారు వాళ్ళ లిస్ట్ లోంచి యూనివర్సిటీని. సో ఆ యూనివర్సిటీ జనరల్ గా ఈ ఫ్రాడ్ అంతా కూడా